అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఇప్పటికే 25% అన్నటువంటి అమెరికా సుంకాన్ని 50%కి పెంచడంతో రైతుల పరిస్థితి ఏంటి? కేవలం అమెరికాకు పంపే రొయ్య మాత్రమే కాకుండా ఇతర దేశాలకు పంపే సరుకులపై దేశీయంగా వాడేటువంటి రొయ్యపై కూడా ధరను దోపిడీ చేస్తున్నటువంటి సిండికేట్లు ఏమంటున్నారు? ఇక్కడ రైతులు వారి నుంచి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు? మరి వారిని ఆదుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా 90 రోజులు గడువు పూర్తి అయినప్పటికీ ఎటువంటి సమాధానం రైతులకు వచ్చింది? రైతులు మరొకసారి రొయ్య చెరువును సాగు చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదా? ఇప్పటికే ఆక్వా హబ్గా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే దిశగా వెళ్తున్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం భారత్పై గుదిబండలా మారుతోంది. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం దేశ ప్రధాని మోదీ అధ్యక్షతను కూడా రైతుల సంక్షేమం కోసం ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కూడా సమీక్షా సమావేశం జరగబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు, పాడి రైతులకు, అన్నదాతలకు ఎవరికి కూడా నష్టం జరగకుండా చూస్తామని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి రైతులకు జరుగుతున్న నష్టం ఏంటి? ప్రధానంగా దేశ జీడిపి వ్యవస్థలో అత్యధిక భాగస్వామ్యం కలిగినటువంటి ఆక్వా రంగం అటు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 80% వరకు కూడా రొయ్యలను ఎగుమతి చేస్తూ కూడా దేశానికి ఆదాయం తీసుకొస్తుంది. మరి ఆక్వా రైతులు ఏమంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ట్రంప్ 25% ఇప్పటికే అమలు చేశారు, కానీ 50% కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవచ్చు ట్రంప్ వ్యాఖ్యలు? ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆక్వా పరిశ్రమ మీద, ఆక్వా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఆక్వా లేకపోతే ఆంధ్ర లేదు అనే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కానీ ఇప్పటి వరకు 10% ఈ యొక్క పన్ను విధానం అనేది అమెరికా నుంచి మనకు నడిచింది. దాన్ని మొన్న 1వ తారీఖున 25%కి పెంచాము అని చెప్పగానే వెంటనే ఇక్కడ ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లే కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలే కావచ్చు, వీళ్ళందరూ కూడా కేజీ రొయ్యల ధరని 4 రూపాయలు పతనం చేసి తగ్గించుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న కొత్తగా ఈ ట్రంప్ మరొక ప్రకటన చేశారు. అదేమిటంటే ఈ యొక్క ఆగస్టు 27వ తారీఖు నుంచి ఈ యొక్క పెంచిన సుంకాన్ని 50% వరకు తీసుకువెళ్ళి 50% చేస్తాము అనే కొత్త ప్రతిపాదన ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదన వల్ల కోలుకోలేని దెబ్బ ఎవరికి తగిలిందండి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆక్వా రంగానికి. మరి 25% తగ్గించినప్పుడు 40 రూపాయలు తగ్గిందంటే, 50% పెంచినప్పుడు ఆ యొక్క పతన రొయ్యల ధర అనేది 80 రూపాయలకు తగ్గిపోయి రైతు కుదేలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటంటే ఇప్పటికే రకరకాల వ్యాధులతో, ఈ యొక్క సీడ్ విషయంలో క్వాలిటీ లేక, ఈ యొక్క మేతల విషయంలో ఈ యొక్క మేత కంపెనీలన్నీ కూడా సిండికేట్గా తయారయ్యి మరి సుమారుగా 10 రూపాయలు తగ్గించిన లాసు ఉండదు అనే పరిస్థితుల్లో మరి ప్రతి రా మెటీరియల్ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎంతో తగ్గుముఖం పట్టినా సరే ఈ యొక్క మేత కంపెనీలన్నీ కూడా సిండికేట్గా తయారయ్యి దాన్ని 4 రూపాయల వరకు తగ్గించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క రా మెటీరియల్ కాస్ట్తో చూసుకుంటే 10 రూపాయల వరకు తగ్గించే అవకాశాలు ఉన్నా సరే తగ్గించలేని పరిస్థితి. అది మరి మరో పక్క చూసుకుంటే ఈ యొక్క రొయ్యలకు వాడే మందులు చూసుకుంటే ప్రతిరోజు కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. మరి ఇటు మేతల రేట్లు పెరిగి, సీడ్ రేటు పెరిగి, సీడ్ క్వాలిటీ లేక మందుల రేట్లు పెరిగి ఇలా నానా రకాలుగా సతమతమవుతూ ఉన్న తరుణంలో మళ్ళీ ఈ రొయ్యలు మన లోకల్గా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్న కల్చర్ కాబట్టి మనం కంపల్సరీగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇదే అదునుగా మరి ట్రంప్ మనల్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో మరి ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద దెబ్బ కొట్టే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ యొక్క ఆక్వా రైతులందరికీ కూడా మేము అండగా ఉంటాం అని ఈ యొక్క లోకల్గా ఉన్న ఫీడ్ కంపెనీలతోనే మాట్లాడవచ్చు, లేదంటే కెమికల్ ఫ్యాక్టరీలతో మాట్లాడి ఈ యొక్క సీడ్ క్వాలిటీ విషయంలో రైతులకి అండగా ఉండి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకునే ఖర్చుని తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క ట్రంప్ విధించిన 50% పన్ను అనేది ఎవరు పూడ్చలేని విషయం. ఇలాంటి తరుణంలో ఈ యొక్క రైతులు ఈ యొక్క కల్చర్ చేయడానికి కూడా వెనకడి వేసే పరిస్థితి. మరి మొన్న ఆయన తీసుకున్న 25% పన్ను విధింపుకే చాలామంది రైతులు చెరువుల్లోంచి నీళ్లు బయట తీసేసి ఎండబెట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితే కనుక ఇంకా 6 నెలలు కనుక కొనసాగితే
మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఎటు దిక్కుచోదని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారాన్ని అధిరోహించక ముందు ఇచ్చిన హామీ ఆక్వా రైతులకి రూపాయన్నరకే మరి విద్యుత్తును అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా అది నెరవేర్చకపోగా ఎక్కిన వెంటనే అధికారాన్ని అధిరోహించిన వెంటనే మరి కరెంటు ఛార్జీలను ఆయన పెంచడం జరిగింది. మరి ఇది అలాంటి చాలా బాధాకరమైన విషయం కాదు. అదే కాదు, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వసూలు చేయలేని అంటే కన్జ్యూమర్కిను గవర్నమెంట్ కొనే రేటుకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఇప్పుడు మా మీద మోపి ఆ యొక్క 5 సంవత్సరాల్లో రావాల్సిన ఈ బకాయిల్ని కూడా ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తుంది గవర్నమెంట్, ఈ ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి యూనియన్లు ఉన్నాయి. అలాగే మన ఆక్వా పరిశ్రమ కూడా కొత్తగా ఒక యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఆక్వా యూనియన్ కూడా యూనియన్ అధ్యక్షుడు మా కైకలూరు నియోజకవర్గంలోనే ఉండడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు, రైతులను సమాయత్తం చేయడం లేదు. దీని మీద ఎలా ముందడుగు వేయాలి, ఎలాంటి ముందాలోచన చేయాలని సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి మా ఆక్వా రైతులందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వాలు అండగా ఉంటే తప్పనిచ్చి ఈ యొక్క ఆక్వా రైతులు బయటపడే పరిస్థితి లేదు. మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ యొక్క మీడియా ముఖంగా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఒక ఆక్వా రైతుగా నేను మీకు ఈ యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నానని. అంటే ప్రధానంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు కాదు, 90 రోజులకు ముందే 25% పెంచుతామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతును ఆదుకుంటామని అప్పటి నుంచి చర్చలు కూడా చేశారు. మరి ఆ చర్చల ఫలితం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏం చేశాయి ఈ 90 రోజుల్లో? ఈ 90 రోజుల్లో అయితే ప్రభుత్వాలు చర్చలు చేసినవి అయితే ఏమీ లేవు. ట్రంప్ యొక్క అధికారాన్ని పీఠాన్ని అధిరోహించిన వెంటనే ఈ యొక్క 25% అనేది సుంకాన్ని విధించారు. తరువాత దీన్ని 3 నెలల తర్వాత నేను నిర్ణయం తీసుకొని తెలియజేస్తానన్నారు. ఈ యొక్క 3 నెలలు కూడా కాలయాపన జరిగింది తప్పనిచ్చి మరి ఈ యొక్క రాజకీయ పార్టీలే కావచ్చు, లేదంటే అధికారంలో ఉన్న పార్టీలే కావచ్చు, ఎలాంటి చర్చలు ఈ యొక్క ట్రంప్తో చేయకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఈరోజు పిడిగొచ్చి మీద పడిన తర్వాత అటు ఇటు పరుగులెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు 3 నెలల కాలయాపన చేసి 3 నెలల సమయం ఇచ్చినా కూడా మీరు చర్చలు జరపలేదంటే ఈ యొక్క ఆక్వా రైతుల మీద ఈ యొక్క ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ ఎలాంటిది అనేది మనందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఆ లక్షల కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఆ యొక్క లక్షల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తే కనుక ఆ పాపం ఈ యొక్క ప్రభుత్వానికే తగులుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రతి విషయంలో కూడా ఈ యొక్క చిన్న విషయాన్ని తీసుకుంటే ఇది చాలా పెద్ద చైన్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఈ యొక్క ఆక్వా పరిశ్రమ అనేది అభివృద్ధి చెందింది. అంటే మనం ఇక్కడ ఈ యొక్క గ్రామంలో పండించిన రొయ్య అమెరికాలో అమ్ముకుంటున్నాం అంటే దీనికి మధ్యలో ఎంత ఛానల్ అనేది నడుస్తుంది అనేది మీరు అందరూ కూడా దయచేసి గమనించాలి. ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క గవర్నమెంట్కి ఉంది, ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. దయచేసి మీరు ఆ ఏసీ గదుల్లోంచి బయటకు వచ్చి ఈ యొక్క రైతు గోడును మీరు అర్థం చేసుకుని ఈ యొక్క రైతులకు ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని ఈ యొక్క పత్రికా ముఖంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ఆక్వా హబ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా హబ్లో 1,50,000 మంది రొయ్య రైతులు ఉన్నారు ఈ జిల్లాలో. ఇప్పటికే 50,000 మంది వరకు క్రాప్ హాలిడే ప్రకటించామని పాలకల్లు, ఆచంట, ఇతర ప్రాంతాల్లో చెప్తున్నారు. వాస్తవేనా? ఇప్పటికే పట్టుబడులు అయిపోయినాయి, చెరువులు ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. నిజంగా మేమందరం కూడా గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద పోరాడే ఒకే ఒక యూనియన్ పాలకొల్లో తయారైందండి. వాళ్ళు ట్రంప్ విధించిన 25% పన్ను విధించిన రోజు నుంచి కూడా పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన దండ సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల అది అక్కడితో ముగిసిపోతుంది. మరి ఈరోజు చాలా ఏరియాల్లో కూడా నీళ్లు తీసేసి యొక్క క్రాప్ హాలిడే అనేది ప్రకటించడం జరిగింది. ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా మరి రాబోయే రోజుల్లో యొక్క క్రాప్ హాలిడే అనేది ప్రకటించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ మేతకొట్లలో అప్పులు ఇవ్వని పరిస్థితులు, బయట ఎక్కడ కూడా రైతు వారికి అప్పు దొరకని పరిస్థితి, ఈ ఆక్వా పరిశ్రమ కంటే బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి కూడా ముందరకు రాని పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి ఈ పాయింట్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్ కూడా ఈ యొక్క ఆక్వా రైతును ఆదుకోవడానికి లోన్లు ఇవ్వని పరిస్థితి. ఇలాంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతు ఏం చేయాలి? రైతుకి ఎవరు అండగా ఉండాలి? ప్రభుత్వం అండగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా రైతులు ఈ యొక్క క్రాప్ హాలిడే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. సరే,
మీరు చెప్పండి, అంటే ఈరోజు అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో రొయ్య ధర ఎలా ఉంది? అంతకు ముందు ఎలా ఉండేది వారం క్రితం, ఈ రోజు ధర ఎలా ఉంది? ఈరోజు ట్రంప్ ప్రకటించక ముందు 100 కౌంటర్ రొయ్యి 270, 250 అలా అమ్మేది. ఈయన ఈ ట్రంప్ పేపర్ ప్రకటన ఇవ్వగానే తక్షణమే అది అమలు కాకుండానే 180కి 190కి పడిపోయింది రేటు. ఇది పరిస్థితి. అంటే ట్రంప్ ఇంకా అన్నాడు 3 నెలల తర్వాత, గతంలో 3 నెలల క్రితం 25% పెంచాడు, అప్పుడు 40 రూపాయలు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు మన లేటెస్ట్గా పేపర్ 3 నెలలు పూర్తి అయిపోయింది, మళ్ళీ 25% పెంచుతామని అనగానే అది యాక్టివేషన్ అవ్వకుండానే కూడా మళ్ళీ ఒక 40 రూపాయలు అలా తగ్గించేయడం జరిగింది. ఇక రొయ్యలు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గతంలో టన్ను 40,000, 50,000 ఉండేది మేత. ఈ రోజున 1,00,000 రూపాయలకు వచ్చేసింది. యాచరీ దగ్గర పిల్ల వచ్చి 40 పైసలు, ట్రావెలింగ్తో 50 పైసలు పడుతుంది. అక్కడ ఎంత పడుతుంది? 150 రూపాయలు అక్కడ అయిపోయింది. ఏది పిల్లకి మేతకి 150 రూపాయలు అవుతుంది. లక్ష పిల్లకి ఇప్పుడు కేజీకి వచ్చి టన్నుకి వచ్చి టన్ను రొయ్య అవుద్ది బాగా కల్చర్ చేస్తే, లేకపోతే టన్నున్నర మేత అవుతుంది. ఈ పిల్ల వచ్చి టన్నుకి 50 రూపాయలు అవుతుంది. అలా కేజీకి వచ్చి 220 రూపాయలు అలా అవుతుంది మొత్తం. ఏది 40 కౌంట్కి వచ్చింది. ఇక రైతుకి ఇప్పుడు ఈయన విధించిన ప్రకారం అయితే 180, 190 పలుకు రేపొద్దున 40 కౌంట్ 20 రూపాయలు లాస్కి అమ్మాలి మనం. ఏది ఇంత చేసి 4 నెలలు క్రాప్ తీసి 20 రూపాయలు లాస్కి అమ్మాలి మనం. అంటే ఈరోజు అమెరికాకి ఎగుమతి అయ్యేది 20, 30, 40 కౌంట్ పెద్ద రొయ్యి మాత్రమే, కానీ 80, 100 కౌంట్ రేటు కూడా తగ్గించేశారు. దీనికి కారణం ఏంటి? ఇది మాత్రం ఈ సిండికేట్ హార్వెస్టింగ్ చేసేవాళ్ళు, ఈ లోకల్ దళారులు, ఈ ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళ దందా ఇది మాత్రం. ఇదేనే కాదు, ఇవాళనే కాదు సార్, ఇది ఈ అడిగే నాదుడు లేడు ఈ విషయంలో మాత్రం. ట్రంప్ అనేది ఇవాళ జరిగింది. ఇప్పుడు ఎక్కువగా వాళ్ళకి టన్నేజ్ వచ్చేస్తుంది అనుకోండి, వెంటనే 20 రూపాయలు, 30 రూపాయలు రేటు తగ్గించేయటం. అదే కొంచెం సరుకు తక్కువగా ఉంది, మళ్ళీ 10 రూపాయలు పెంచటం. దానికి తోడు మళ్ళీ ఇదొక పిడుగు. రైతుని అన్ని విధాల అన్యాయమే. అంటే ఇలా సిండికేట్ అయి దోచుకుంటున్నారు అనేది 90 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇటు రఘురామ కృష్ణరాజు కానీ ఇతర నేతలు, పెద్దలు, రొయ్యల సంఘాల నాయకులు కూడా చర్చించారు. వారికి ఒక ఆదేశం ఇచ్చారు, ఖచ్చితంగా ఆ ధర తగ్గించొద్దని. అది అమలు అవుతుందా ఇక్కడ లేదా? లేదు సార్, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు అవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ ఫీడ్ కంపెనీలు యాజమాన్యం వాళ్ళ చేతుల్లోనే, ప్రాసెసింగ్ వాళ్ళ చేతుల్లోనే, మెడిసిన్ వాళ్ళ చేతుల్లోనే. రైతే ఇక ఒక ఒంటరివాడు. ఎవరైనా ఆక్వా రైతు ఒంటరివాడు. ఈ రైతు అనేవాడు అన్ని రంగాల్లో ఉన్నాడు సార్. ఇది వ్యవసాయం ఈ దిక్కులేని స్థితిలో, ఒక చదువు లేదు, ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇక మనం ఏదో ఒకటి చేయాలని చేయటమే తప్ప. గతంలో 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం కేజీ రొయ్యి 40 కౌంటు 510 రూపాయలు అమ్మింది. ఇప్పుడు ఎలా అమ్మాలి? మీరు దాన్ని స్కేల్ చేసుకుంటే ఎలా అమ్మాలి? ఇవాళ స్థలం గజం హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, గజము 500, 600 ఉండేది. ఇవాళ లక్షల్లో పలుకుతుంది. కానీ చూడండి దుస్థితి. చేప ఉంది 20, 30 రూపాయలు అమ్మేది కేజీ, ఇవాళ 110, 120. చికెన్ ఉంది అలా, అది కూడా అలా. కానీ ఈ దౌర్భాగ్యం చూసారా రొయ్యి మాత్రం, అది రైతుల పొజిషన్. అంటే సాధారణంగా చూసుకుంటే కార్పొరేట్ కంపెనీలు షాంపూ తయారు చేసినా, సబ్బు తయారు చేసినా రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఎంత ట్యాక్స్ పెంచినా దాని మీద ఎంఆర్పి రేట్ పెంచుతారు. మరి రైతు ఎందుకు ఆ ధర నిర్ణయించలేకపోతున్నారు? ప్రభుత్వాలు సహకరించట్లేదా? రైతు అంటే రైతుకి నోరు లేదు సార్, మూగవాడు అనమాట. వాళ్ళు ఎంత చెబితే అంత. అలా ఉంది మా దుస్థితి. ఇదే కాదు, ఇప్పుడు రైతు అంటే ఆక్వా రంగంలో ఉంటాడు, వరి అంటాడు, ఈ రెండు ఈక్వల్ అనమాట. వాళ్ళు నిర్ణయించిందే రేటు. వాళ్ళు ఎంత రేట్ అంటే అంత మళ్ళీ ఒకటి మీరు గ్రహించారో లేదు, సడన్గా డీఓ కానీ ఈ వర్షం పడి డీఓ డౌన్ అయిపోయి వైరస్ వచ్చి సడన్ తెల్లారే పట్టేయాలి. వాడు 40 కౌంటర్ రొయ్యి ఇప్పుడు సపోజ్ 350 ఉందనుకోండి, వాడు 300 అడిగిన ఇచ్చేయాలి మనం, లేకపోతే మొత్తం ముగ్గిపోద్ది. ఈ సెక్యూరిటీ లేదు రైతుకి. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక, స్టేట్లో ఆంధ్ర తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంది ఏదయ్యా అంటే ఆక్వా రంగం. ఆక్వా రంగంలో అయితే రెవెన్యూ లేదు, దిక్కులేదు, రెవెన్యూ లేదు అసలుకి. ఈ ఆక్వా రంగం వల్లే గవర్నమెంట్ నిలబడింది, ఆదాయం ఇదే. కానీ ఇప్పుడు ఫలం ఇచ్చే చెట్టుకు నీరు పోసి దాన్ని పెంచాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఇంకా నరికేస్తున్నారు. అప్పులు చేసుకోవడం తప్ప ఏముంటుంది? ఇటు మేము పోతున్నాం, ఇవన్నీ అప్పులు పాలవటం తప్ప ఏమీ లేదు. రైతును పట్టించుకోకపోతే దానంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఇంతవరకు
ఈ ఈ కోస్తా జిల్లాలో అంతా నెల్లూరు నుంచి కోస్తా జిల్లాలో ఆక్వా ఫామ్ కల్చర్ ఉంటుంది. ఏ నాయకుడు మంత్రులు ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి మీరు బాధపడకండి, మేము ఉన్నాం, మేము కేంద్ర దృష్టికి తీసుకెళ్తాం, మేము మాట్లాడతాం అని రైతుని ఓదార్చేది మాత్రం ఇంతవరకు స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలే. మీరు చూసే ఉంటారు, ఇంతవరకు ఏ నాయకుడు ఇవ్వలే. అది రైతు. మీరు కరెంటు చూసుకున్నట్టయితే మొన్న గత నెలలో టీడీఎస్లని ఒక్కో ట్రాన్స్ఫార్మర్కి ₹1,00,000 చొప్పున వచ్చింది. ఎక్కడి నుంచి కట్టేది? గతంలో సబ్సిడీ అని ₹2, ₹1.5 పడేది. ఈ రోజున సబ్సిడీ తీసేశారు, 4.5 పడుతుంది యూనిట్కి వచ్చి. అసలు రైతులు కూడా పట్టించుకోకపోతే ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ మనం పోయాం, అమరావతి డెవలప్. వీళ్ళకి బస్సు ఇవ్వటమేనా? వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు మనుషులేగా, రైతులు మనుషులేగా. నేను 10 ఎకరాలు చేస్తాను అనుకోండి, సపోజ్ 100 ఎకరాలు చేస్తున్నాను, 20 మంది చెరువు మీద పని చేయాలి. ఈ 20 మంది కుటుంబం ఎంతమంది ఉంటారు? వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అదే కాకుండా దీని మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది? అది మేము ఒక ఫ్యాక్టరీ లెక్కే కదా. ఎన్నికల ముందు అటు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు ఇక్కడికి వచ్చారు, చంద్రబాబు కానీ పవన్ కానీ, ఆక్వా రంగాన్ని కొన్ని హామీలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు హామీలు? అవి అమలు అవుతున్నాయా లేదా? ఆక్వా రంగంలో గతంలో ఏంటి రొయ్యల మార్కెట్ ఇలా పడిపోయింది ఏంటని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? జగన్కి కేజీకి ₹20 జగన్కి పంపిస్తున్నాం, ఆ గవర్నమెంట్కి పంపిస్తున్నాం, మేత ఫ్యాక్టరీ వాళ్ళు పంపించాలి, ఇవి పంపించాలి, అందుకనే మీకు ఈ రేట్ డౌన్ అని చెప్పారు. ఓకే, నిజమేనేమో పంపిస్తున్నారేమో అనుకున్నాం. తర్వాత మా కైకలూరు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇంకా వేరే నాయకులు వచ్చారు. ఇప్పుడు సబ్సిడీ యూనిట్కి ₹2 అని ప్రకటించారు. చంద్రబాబు రాగానే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే ₹2 తక్షణం అని ప్రకటించారు. రేట్లు ఇప్పుడు అంత క్రితం కన్నా ఇంకా హీనంగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఎవరికి వెళ్తున్నాయో తెలియట్లా. కేజీకి ₹40 ఏ నాయకుడికి వెళ్తున్నాయో. ఈ కరెంటుది 4.5 తీసుకుంటున్నారు, ఈ ₹1.5 అంత క్రితం 2 కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ ₹1.5 ఏ నాయకుడికి వెళ్తున్నాయో తెలియట్లా. వాళ్ళు మరి గతంలో అన్నదే కదా సార్ ఇది సార్ కరెంటు కానీ నాయకులు చెప్పింది ఏది అమలు అవ్వట్లా. సార్ మీరు చెప్పండి, అంటే అసలు మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల చెరువులు సాగు చేస్తున్నారు, ఎలా ఉంది ఇదివరకు ఇప్పుడు పరిస్థితి ట్రంప్ నిర్ణయం తర్వాత? నేను ఒక 80 ఎకరాల రొయ్యల చెరువులు చేస్తామండి. ఈ ట్రంప్ నిర్ణయం తర్వాత రాత్రికి రాత్రే ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇక్కడ తెల్లారేసరికి ఈరోజు మేము ఒక 15 ఎకరాల చెరువు నైట్ ఈరోజు బేరం ఇచ్చామండి తెల్లారి హార్వెస్ట్కి. సడన్గా నైట్ 12 గంటలకి బయ్యర్ ఫోన్ చేసి రేపు మీ పట్టుబడి క్యాన్సిల్, లేకపోతే కిలోకి ఒక ₹100 తగ్గించైతే మేము బండి పెట్టగలుగుతాం అని అలా మాట్లాడారండి. ఇప్పుడు ఇది ఉంచుకుంటాకండి పాడైపోతుంది. అది ఉంచుకునే సరుకు కాదండి. ఆక్వా రొయ్యలు పరిశ్రమ అనేది ఏ రోజు దానికి తేడా వస్తే ఆ రోజు హార్వెస్ట్ చేసేయాలండి. ఇక ఆడు 100 కాదండి, ఎంతన్నా సరే ముందు అది తీసుకెళ్ళి మనం అమ్మేసేయాలండి. అంటే అమెరికాకి ఎగుమతి చేసే సరుకు రేటు మాత్రమే పెంచుతున్నారా, లేకపోతే చైనా ఇతర దేశాలకు పంపే రేటు కూడా తగ్గించారా? లేదు సార్, అమెరికాకి మనకి 40 కౌంట్ 50 30 కౌంట్ 20 వెళ్తుంది సార్. ఇది చిన్న కౌంట్లు అన్నిటి కూడా సడన్గా తగ్గించేశారు సార్ విపరీతంగా. అసలు అమెరికాతో సంబంధం లేని సరుకు కూడా ఇక్కడ లోకల్గా దాన్ని బేస్ చేసుకుని అదే వేరియేషన్లో డౌన్ చేసుకుని వచ్చేసారు సార్. మిగిలిన దేశాల ఎక్స్పోర్ట్లు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ అమెరికా సుంకాల వంకతో చిన్న కౌంట్లు కూడా మొత్తం పెద్ద కౌంట్లు బేస్ చేసి దాని వేరియేషన్లో ఎంత అయితే డౌన్ చేయాలో అలాగూ వీటి కూడా డౌన్ చేశారండి. సంబంధం లేని కౌంట్లు కూడా ఈరోజు రేట్లు తగ్గించేసి ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ ఈ యొక్క యూనిటీగా తయారయ్యి రైతుల్ని నిలువున ముంచేసేసారు. మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటామని చెప్తున్నాయి పెద్ద ఎత్తున, మరి మీరేం కోరుకుంటున్నారు రైతుగా? ఒక రైతుగా తక్షణమే కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలు జరిపి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. అది చూస్తున్నాం కదా, అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా 40 లక్షల మంది వరకు కూడా రైతు అనుబంధ కార్మికులు, ఒక్క ఆక్వా రైతే కాదు, ఆ పడవలు తయారు చేసేవారు, పడవల కార్మికులు, మేత కంపెనీలు, హ్యాచరీస్కి సంబంధించి, అలాగే ఎక్స్పోర్ట్ కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఈ విధంగా దాదాపు 40 లక్షల మంది వరకు కూడా కార్మికులు ఈ దేశంలో ఆక్వా రంగంపై ఆధారపడి ఉన్నప్పటికీ కూడా ఆ రంగం ఈరోజు పూర్తిగా కూడా సంక్షోభానికి గురయ్యే 90 రోజుల ముందే ఆక్వా సంబంధించినటువంటి ధరలు సుంకం పెంచుతున్నట్లు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈ 90 రోజుల్లో ఎందుకు ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరపలేదు అనేది ఈరోజు రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు 25% నుంచి 50% పెంచుతాం ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా ట్రంప్ మరొక గుదిబండను ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాన్ని వారే భరిస్తారా, లేదంటే ట్రంప్తో మాట్లాడి వెనక్కు తగ్గిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఆక్వా హబ్ ప్రాంతంలో రొయ్య ధర భారీగా పతనం అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ధర పూర్తిగా కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆక్వా రైతులు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎలా ఉంది ఈరోజు ధర? రొయ్య ధర బాగా పడిపోయింది అంటున్నారు. అసలు గత వారం వరకు ఎంత ఉంది, ఈ రోజు ఎలా ఉంది? వారం క్రితం అయితే 2.70 అలా నడిచిందండి. ఇప్పుడైతే 2.10 100 కౌంటు, 2.10 2.20 అలా అంటున్నారు. గత విధంగా మామూలుగా అయితే మార్చిలో ఇలా మేలో 2.50 అలా నడిచింది. ట్రంప్ అప్పుడు సుంకం ఇలా 20% పెంచారన్నారు. వెంటనే అప్పుడు 200 చేశారు. మళ్ళీ తర్వాత మార్కెట్లో సరుకు రాకపోవటం ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుతూ 2.70కి వెళ్ళింది. మళ్ళీ ఇది అప్లై చేసేయడానికి ఒకేసారి మళ్ళీ 40 రూపీస్ 50 రూపీస్ తగ్గించేశారు. ఎప్పుడైతే మామూలుగా సుంకం అంటున్నారో తగ్గించేస్తున్నారు. మళ్ళీ తర్వాత తీసినాకైనా మామూలు యథాస్థితిగా రేట్ రావట్లేదు. తగ్గిన రేటు పెరగటం ఛాన్సే లేదు. మాకేంటంటే 100 ఎకరాలు వేస్తే 10 ఎకరాల ప్రొడక్షన్ వస్తుంది. అది వైరస్ గీరస్ మా ఏరియా చూసుకుంటే ఇప్పుడు వరకు 2 క్రాపులు పోయింది. దాదాపు అనాధికారిక క్రాప్ హాలిటీ కింద లెక్క. కరెంటు బిల్లు కట్టుకోవాలి, చెరువు మీద మనుషులకి అవన్నీ ఇచ్చుకోవాలి. కరెంటు బిల్లు కాస్ట్, లీజ్ కాస్ట్ అందరూ 90% లీజులే. సొంత ఉన్న చెరువులు చాలా తక్కువ మంది. ఈ లీజు, ఈ కాస్ట్ రేటుకు ఇప్పుడు ఒకేసారి తగ్గిపోయింది. మరి ఏదైనా పక్క పెడితే ఇప్పుడు రొయ్య కొంటాకి ఎవరు సిద్ధంగా లేదు. ఏదైనా పట్టుబడి వచ్చినా ఏదో మందు కొట్టుకుని చంపేసుకోవాలి తప్పితే ఈ 2 రోజుల వరకు కూడా పట్టుబడి జరిగే పరిస్థితి అయితే లేదు. అంటే లోకల్ మార్కెట్లో ఏ రొయ్యలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి? ఎక్కువ ఉంటాయి స్మాల్ కౌంట్ వెళ్తాయండి. 200 కౌంటు, 300 కౌంటు, 100 కౌంటు కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది. మ్యాక్సిమం 100 కౌంట్ అండి మన ఇండియా దేశీయ మార్కెట్లో. మామూలుగా అయితే ఇతర దేశాలకి ఏ కౌంట్ వెళ్తూ ఉంటాయి? అమెరికాకి అయితే 20, 30, 40 అండి. మామూలుగా మిగతా వేరే కంట్రీస్ కాటికి అయితే మిగతా 40 కాడి నుంచి బిలో 40 కాడి నుంచి 50, 60, 70 అలా వెళ్తూ ఉంటుంది. అది వరకు చైనాకి వెళ్ళేది, చైనాకి కూడా వెళ్తుంది. అంటే ఈ కౌంటు ధర తగ్గిస్తున్నట్లు ఒకటి అమెరికా చెప్పంగానే వెంటనే ఇక్కడ గంటల్లో పెంచేస్తున్నారు కదా, అసలు ఎలా పెరుగుతుంది అసలు ఈ ధర? ఎవరు చెప్తున్నారు? మామూలుగా ఏంటంటే మాకు సీడ్ తెచ్చుకోవాలంటే వెబ్సైట్ అది ఉందండి. కానీ ఇది అనాధికారం అండి. ఎవడు కంట్రోల్లో ఎవడు పెంచుతాడో ఎవడు తగ్గిస్తాడో కూడా ఎవరికి తెలియదు. ఎవరి కంట్రోల్లో ఉందో కూడా తెలియదు. ఇది ప్రభుత్వం దానికి దృష్టి పెట్టింది. ఒక కాస్ట్ మీద మానిటరింగ్ పెడితే ఒక 2 నెలలు 3 నెలలు ఒక ఫిక్స్డ్ రేటు ఏదైనా తగ్గినాక అలా కంటిన్యూ మానిటర్ పెడితే బాగుంటుందని ఆలోచన. అదే మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు రొయ్యలు? అసలు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఎలా ఉంది రొయ్య సాగు పరిస్థితి? రొయ్య సాగు పరిస్థితి అయితే దారుణంగా ఉందండి. రైతుగా అప్పులు కట్టాలో పురుగు మందు తీసుకోవాలో అనే దుస్థితికి వచ్చేసింది రొయ్యల సాగు రైతుకి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు దారుణంగా ఉంది. అప్పులు ఇవ్వటం లేదు, మేత కొట్టోళ్ళు అప్పివ్వరు, రైతు వారీగా అప్పు దొరకట్లేదు, బ్యాంకులు లోన్ ఇవ్వటం లేదు. ఏం చేయాలో రైతుకి పాలుపోవటం లేదు. లీజు కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, పిడికొచ్చి నెత్తి మీద పడినట్టుగా కరెంట్ ఛార్జీలు కూడా పెంచేశారు. ప్రోప్ ఛార్జీలన్నీ అవన్నీ మా నెత్తి మీద వేస్తున్నారు. రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. దయచేసి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ధర ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్లో? కేజీ ధర ఎలా ఉంది? మీకు ఎంత అందుతుంది? ప్రస్తుతం ధరలలో అయితే 210, 220 రూపాయలు వాళ్ళకి నచ్చినట్టు కొంటున్నారండి. వాళ్ళకి ఎంత నచ్చితే అంత కొంటున్నారు. రైతు నిర్ణయించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎంత అంటే అంత రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి రైతుదండి. మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ గోదావరి కృష్ణా జిల్లాల్లో పూర్తిగా కూడా ఎక్కువగా ఈ ఆక్వా సాగు ఇక్కడ అవుతుంది. మరి ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ సబ్సిడీ తీసేయడం వల్ల బాగా నష్టపోతున్నారండి రైతులందరూ కూడా. ఈ లీజులు ఒకటి బాగా పెరిగిపోయినాయి. నెక్స్ట్ ఆక్వా పరిస్థితి బాగోలేదు అసలు. ఎందుకంటే ఈ మన వైరస్లు వచ్చేస్తున్నాయి, సీడ్ క్వాలిటీ రావట్లేదు, ఈ అప్ అండ్ డౌన్ మార్కెట్లు, మేత రేట్లు విపరీతంగా పెంచేశారు, మెడిసిన్ కాస్టు ప్రతిదీ కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదండి. మేము ఇప్పుడు 20 years నుంచి కల్చర్లో ఉన్నాం. ఈ ట్రంప్ నిర్ణయం తర్వాత ధరలు ఎలా ఉన్నాయి? గత వారంలో ఎలాగున్నాయి? ఆయన ట్రంప్ సుంకం విధించిన తర్వాత వెంటనే 60 రూపీస్ డౌన్ చేశారండి. 100 270 ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ 210కి వచ్చింది. ఇంకా సేమ్ ఆల్మోస్ట్ ఇంకా స్లాబ్ అవి కూడా అలా ఏమో వర్కౌట్ అవ్వట్లేదు. ఎట్లా చూస్తున్నాం కదంటే ఈరోజు ధరలు పూర్తిగా పతనం అయిపోయినాయి. అటు 40 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు ఏ కౌంట్ చూసినా సరే కేజీకి 60 నుంచి 80 రూపాయల వరకు కూడా ఈరోజు మార్కెట్లో ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేసిన పరిస్థితి వ్యాపారంలో కూడా ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడు మార్కెట్లు కూడా అతి పెద్దగా కూడా రొయ్యలను ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక శాతం మంది రైతులు కూడా ఇక్కడి నుంచి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించడం, ఆ ప్రాసెసింగ్ కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే
అయితే ఇక్కడి నుంచి అమెరికాకి ఈ సరుకు వెళ్ళాలంటే దాదాపు 30 నుంచి 35 రోజుల పాటు ప్రయాణం కూడా పడుతుంది. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ రొయ్యను ఎగుమతి చేసి అక్కడ విక్రయాలు చేస్తూ ఉంటారు. అయితే 35 రోజులు ముందుగానే, అంటే అమెరికా అధ్యక్షుడు 90 రోజుల క్రితం ఇచ్చినటువంటి హెచ్చరిక 90 రోజులు గడిచిన తర్వాత కూడా ఈరోజు మరొకసారి ఇంకొక 25%, అంటే మొత్తం 50% ఈ నెల 27 నుంచి పెంచుతా ఉన్నప్పటికీ 27వ తేదీ నుంచి పెంచేటువంటి సుంకం ఏదైతే ఉందో ఆ ధరను ముందుగానే తగ్గించి రైతులకు ఇస్తున్నారనేది ఈరోజు రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన. మరి దీని మీద ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశాలు కూడా చేస్తుంది కాబట్టి రైతులను ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి అయితే అటు ఆక్వా మార్కెట్లో రొయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రొయ్య రైతులు తీవ్ర క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసాం కదా ఆక్వా రైతుల పరిస్థితి. ఆక్వా రంగం తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా కూడా సంక్షోభంలోకి వెళ్తున్నటువంటి భావన రైతుల నుంచి అయితే వినిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అత్యధికంగా సాగుతున్నటువంటి ఆక్వా సాగుకు సంబంధించినటువంటి రొయ్యల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా కూడా అటు క్రాప్ హాలిడే దిశగా రొయ్యలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూన్ జూలై నెలతోటి కూడా పట్టుబడులు అనేక మంది కూడా పట్టేశారు. ఆ తర్వాత మిగిలిన రైతులు కూడా ఈసారి పట్టుబడి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాగు చేయాలా వద్దా అనేటువంటి ఆందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే దేశంలో తలెత్తుతున్నాయి. ఇప్పటికే అటు ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆక్వా రైతులందరితో కూడా భేటీ అయ్యి వారికి సంబంధించినటువంటి సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రి ఎవరైతే పీయూష్ గోయల్ ఉన్నారు విదేశాంగ శాఖ మంత్రితో కానీ వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రితో కానీ మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడి రైతుల్ని ఆదుకునే విధంగా తాము ఉంటామనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే తాజాగా ట్రంప్ ప్రకటించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 25% ఇప్పటికే వసూలు చేస్తున్నాం, 27వ తేదీ నుంచి 50% వసూలు చేస్తామని చెప్పడంతో ప్రధాని మోదీ కూడా దీని మీద స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు పాడి పరిశ్రమ పైన అలాగే అనుబంధ రంగాల పైన కూడా ఈ ప్రభావం పడకుండా తాము చూసుకుంటాం, అవసరమైతే తామే ఆదుకుంటామనే విధంగా కూడా సబ్సిడీ రుణమాఫీ చేసే విధంగా కూడా ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏ విధంగా వారి నిర్ణయం ఉంటుంది అనేది ఈరోజు సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కూడా 40 లక్షల మంది వరకు కూడా దీని మీద ఆధారపడినటువంటి అనుబంధ రంగాల వారందరూ కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా కూడా 60,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇతర దేశాలకు జరుగుతుంది. అందులో 40,000 కోట్ల రూపాయల వ్యాపారం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. అంటే 80%కు పైగా జీడిపిలో కూడా భాగంగా ఉన్నటువంటి ఆక్వా రైతుల గురించి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఈరోజు అందరిలో కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి దీని మీద అటు భారం పడితే కనుక ఖచ్చితంగా ఆక్వా రంగం కుదేలైపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నంగా మారేటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటు తక్షణమే ఈ ఆక్వా రంగంపై గుదిబండలా మారినటువంటి ట్రంప్ నిర్ణయం వెనక్కి తగ్గే విధంగా వీరి మీద భారం పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అటు రైతులందరూ కూడా కోరుతున్నారు. ఒక్క ఆక్వా రంగమే కాకుండా ఈరోజు ప్రధానంగా వస్త్ర వ్యాపారం మీద కూడా ట్రంప్ నిర్ణయం పడింది. అలాగే ఇంకా ఎన్నో రంగాలు ఈరోజు మార్కెట్ కన్నా కూడా తక్కువ ధరకు రైతుకు ఉత్పత్తి ఇచ్చే విధంగా కూడా ఈ నిర్ణయం ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలనేది ఈరోజు రైతులందరూ కూడా కోరుతున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.